అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకవత్తి తయారు చేయ విధానము తెలుసుకుందాం. సంక్రాంతి రోజు నోముకునే అష్టవినాయకుని నోముకు కూడా ఈ మోదకం వత్తిని తయారు చేసి పెడతారండి. ఈ వత్తిని సంకష్టహర చతుర్థికి కూడా వెలిగించుకోవచ్చు. వెలిగించి వినాయకునికి హారతిగా ఇవ్వవచ్చును. మొదట శుభ్రమైన పత్తిని గింజలు లేకుండా చేసి వీడియోలో చూపిన మాదిరిగా దార తీయాలండి. ఇలా తీసిన దానిని 4 వ్రేళ్లకు కొంచెం గ్యాప్ ఉంచి, అంటే కొంచెం పెద్దగా రావడానికి వత్తి చేసుకోవాలండి. కొంచెం వేళ్ళను వెడల్పుగా పెడితే వత్తి చాలా పెద్దగా వస్తుంది. తర్వాత వీటిని 21 తయారు చేసుకొని పెట్టుకోవాలి. వీటన్నిటికీ కలిపి కాటన్తో చేసిన దారను మధ్యలో చుట్టాలి. తర్వాత మనము చుట్టిన వత్తుల యొక్క మొదటి కొనలను ఆపోజిట్ సైడు మలవాలి. ఇలా మలిచినచో మనకు కొంచెం ఫ్లవర్ ఆకారం వస్తుంది. తర్వాత కాడ చాలా పెద్దదిగా దొడ్డుగా అవుతుంది కాబట్టి చివరల కూడా కొంచెము దారను చుట్టాలి. తర్వాత కొంచెం కాటన్ తీసుకొని వత్తుల యొక్క కొనను పాలతో తాళవాలి. మోదక వత్తి తయారవుతుంది. ఇది వినాయకునికి చాలా ఇష్టమైన వత్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వత్తుల వీడియోసు మరియు భక్తి పాటలు, వ్రతాలు, నోములు, కథలు, ముగ్గులు చాలా ఉన్నాయండి. అవసరమైన వాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ను చూడండి. అందరికీ ధన్యవాదములు. Thank you for watching. Please subscribe.